బయటగా సీఎం చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల విజయవంతంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీహరి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చంద్రబాబు నివాసంలో భేటీకి సంబంధించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, నేడు సీఎం చంద్రబాబు నివాసానికైతే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చేరుకున్నారు. మరి కొద్దిసేపటి క్రితం అయితే సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు మెంబర్ ఎవరైతే జంగా కృష్ణమూర్తి నిన్న రాజీనామా చేశారో, ఈ ఎపిసోడ్ అంతా కూడా సీఎం చంద్రబాబు వద్ద అయితే ఆ పంచాయతీ మొత్తం కూడా అక్కడికి చేరింది. ప్రధానంగా టీటీడీ బోర్డు మెంబర్లో తనకి స్థలం కేటాయించిన 2005లో ఏదైతే స్థలం కేటాయించారో ఆ స్థలాన్ని డెవలప్ చేసేందుకు జంగా కృష్ణమూర్తి పలు విధాలుగా ప్రతి సంవత్సరం కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆ స్థలం వివాదం ఉందో, ఆ స్థలం వివాదం ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది? ప్రధానంగా బీజేపీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈయన పెద్ద ఎత్తున ఎందుకు ఆ స్థలాన్ని కేటాయించే దాంట్లో, ఆ కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టే దాంట్లో కూడా పెద్ద ఎత్తున వద్దు అంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. దానివల్ల వచ్చే ఉపయోగాలేంటి, లేదు అనర్థాలేంటి అనే దానిపైన అయితే పెద్ద ఎత్తున దీనిపై చర్చించి తర్వాతే టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న జంగా కృష్ణమూర్తి స్థలం పైన అయితే దాన్ని అక్కడ కేటాయించొద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విమర్శల నేపథ్యంలోనే ఆ స్థలాన్ని కేటాయించడం లేదంటూ ఒక పక్క అధికారులతో పాటు అదేవిధంగా టీటీడీ పాలక మండలి ఏదైతే ఉందో దీన్నైతే నిన్న వివరించింది. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే క్రమంలో దాన్ని మనం కేటాయించాల్సిన అవసరం లేదంటూ కూడా ఏదైతే సీఎం చంద్రబాబు కూడా వారికి వివరించిన పరిస్థితి. ఈ పంచాయతీ మొత్తం కూడా నేడైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో పాటు భానుప్రకాష్ రెడ్డి కూడా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఏదైతే ఉందో నిన్న అక్కడ జరిగిన ఏదైతే ఉందో దానిపైన కూడా విశ్లేషించి మొత్తం వివరంగా చెప్పిన పరిస్థితి. అయితే ఈ ఎపిసోడ్ అంతా కూడా పంచాయతీ ఎందువల్ల జరుగుతుంది, దేంటి అనే దానిపైన అయితే సీఎం చంద్రబాబు కొంత ఆరా తీస్తూ తాజా రాజకీయ పరిణామాలు వీటన్నిటిపైన కూడా కొంత విశ్లేషణ అయితే తీసుకున్న పరిస్థితి. దీంతో పాటు వాజ్పేయి ఏదైతే శత జయంతి ఉత్సవాలు ఉన్నాయో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలి, క్షేత్రస్థాయిలో మరింత తీసుకువెళ్లే దిశగా పనిచేయాలి, అటు కూటమి నేతలతో అందరితో కూడా కలిసి పనిచేయాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మాధవ్ ఇద్దరు కూడా దీనిపై అయితే కొంతసేపు చర్చించారు. దీంతో పాటు తిరుపతి టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి అంశం ఏదైతే ఉందో దీనిపైన కూడా కొంత చర్చించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.